హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. ఈ వీడియోలో బేజా ఫ్రై, అదేనండి మేక మెదడు కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసుకుంటే సింపుల్గా అండ్ ఈజీగా చేసేయచ్చు ఒక 10 minutesలో. ఈ బ్రెయిన్ ఫ్రై గురించి మా పాప ఏమన్నదో వీడియో మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మార్కెట్ నుండి తెచ్చిన బ్రెయిన్ని ఒక ప్లేట్లో తీసుకొని దానిని మంచిగా ఒక 2-3 times వాష్ చేయాలి వాటర్తో. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని వేడి చేయాలి. ఇలా వాటర్ మంచిగా వేడైన తర్వాత పక్కన తీసుకొని దాంట్లో బ్రెయిన్ వేసి ఒక 2 minutes అలానే ఉంచేయాలి. 2 minutes తర్వాత బ్రెయిన్ ఇలా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మరో ప్లేట్లో తీసుకోవాలి. ఈ వాటర్ని యూజ్ చేయకూడదు, పారబోయాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా బండ పువ్వు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేస్తే సరే. ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు 2 తీసుకున్నాను అంతే. ఇలా ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అవుతున్నాయి అన్న టైంలో కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇదే టైంలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. అలాగే కొద్దిగా లవంగాల పొడి, కొద్దిగా యాలకుల పొడి, ఈ కర్రీకి సరిపడా కారం, అలాగే ధనియా పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెయిన్ని కూడా వేసి వీడియోలో చూపించిన విధంగా స్పూన్తోనే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మా పాప ఈ బ్రెయిన్ కర్రీ గురించి ఏమన్నదో తెలుసా? ఒక డే మొత్తము ఆమెకు ఇది బ్రెయిన్ కర్రీ అని చెప్పకుండా ఎగ్ కర్రీ అని చెప్పి తినబెట్టాం. చాలా బాగుంది అనుకుంటూ ఆ డే మొత్తం తిన్నది. తర్వాత మార్నింగ్ నువ్వేం తిన్నావో తెలుసా? మేక బ్రెయిన్ కర్రీ తిన్నావు, ఇగో ఇలా ఉంటుందని చూపించాం. చీ మమ్మీ, నేను ఇది తిన్నానా అని అన్నది. కానీ నేను అన్నాను, టేస్ట్ బాగుంది కదా, తిన్నావు కదా అంటే అవును టేస్ట్ బాగుంది అంది. ఆమె ఎప్పుడు ఇది చేసినా తినాలనే ఉద్దేశంతో. చీ అని అనవద్దు, బ్రెయిన్ తింటే మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది, మ్యాథ్స్ బాగా వస్తుంది అని అన్నా. అందుకు మా పాప ఏమంది తెలుసా? మమ్మీ మేక మ్యాథ్స్ చదువుకుందా అని అంది. ఏమనాలో తెలియలేదు. పిల్లలు భలే క్వశ్చన్స్ వేస్తారు కదా. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కర్రీ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చాలా బాగా రెడీ అవుతుంది. బ్రెయిన్ కూడా మంచిగా ఉడికిపోతుంది. ఈ టైంలో కొత్తిమీర చల్లుకొని మరొకసారి మంచిగా కలుపుకొని ఒక 1 minute మూత పెట్టుకోవాలి. అంతే. ఆ ఫ్లేవర్ అంటే మనం వేసిన కొత్తిమీర ఫ్లేవర్ కూడా బ్రెయిన్కి పట్టుకొని ఇంకా టేస్టీగా రెడీ అవుతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మేక బ్రెయిన్ ఫ్రై రెడీ. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కనీసం ఒక్క లైక్ అయినా చేయండి. పిల్లలు భలే షార్ప్గా ఉంటారు కదా. వాళ్ళు ఎంత అల్లరి చేసినా ఒకవైపు మనల్ని గమనిస్తూనే ఉంటారు. కొన్ని విషయాలలో చాలా ఆశ్చర్యం వేస్తుంది. అబ్బాయి ఈ విషయం నేను చెప్పలేను కదా అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ వీడియో నుంచి వరకు చూసినందుకు.